ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్ గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా. మరి ఇప్పుడైతే మీరు చూశారు, ఇక్కడ ఒకవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు.